అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపే నిత్య జీవపు పూజలు పాల్గొనగా. అలసి సొలసిన తరలిరండి దైవజనమా, ప్రభువు పిలుచుచున్నాడు. కదలిరండి క్రీస్తు సంఘమా, ప్రభువు వేచియున్నాడు. తరలిరండి దైవజనమా, ప్రభువు పిలుచుచున్నాడు. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని. నమ్మిన జనులారా పూజలు పాల్గొనరండి. దేవుని ప్రియులారా ప్రేమను చేకొనరండి, ప్రేమను చేకొనరండి. తరలిరండి దైవజనమా, ప్రభువు పిలుచుచున్నాడు. కదలిరండి క్రీస్తు సంఘమా, ప్రభువు వేచియున్నాడు. తరలిరండి దైవజనమా, ప్రభువు పిలుచుచున్నాడు. కదలిరండి క్రీస్తు సంఘమా, ప్రభువు వేచియున్నాడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం జూబ్లీ హిల్స్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు వైఎస్ ఆనందరెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి వై సుశీలారెడ్డి, వైఎస్ రాజేష్ రెడ్డి, సాధనారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం క్రైస్ట్ ది సేవియర్ విచారణ, కీర్తిశేషులు శనివారపు మర్రెడ్డి జోజమ్మల కుమారుడు శనివారపు జోసఫ్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శనివారపు జ్యోతి ఆహ్లాద్ మర్రెడ్డి అమూల్య సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, పెంటారెడ్డి లూర్దు మర్రెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. సాత్విక మరియు సంహితలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కొడవలి విజయకుమారి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బేతా సుధీర్ ప్రసాద్ పద్మావతి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, వీరి కుమారుడు ఆగస్టులో రాయబోయే నీట్ పరీక్షలో పీజీ సీట్ దయచేయమని మరియు కుమార్తె కీర్తికి 12 బిడ్డని దేవుడు ప్రసాదించాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం అమలోద్భవి మాత కేథడ్రల్ విచారణ, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న సృజనకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, మనోజ్ కుమార్ బాల మనోహర్లను దేవుడు దీవించాలని, మంచి భవిష్యత్తు మరియు అన్నపూర్ణ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు.
కర్నూలు మేత్రాసనం, నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ, జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, తేలప్రోలు విచారణ, కీర్తిశేషులు మేరుగు దేవదానం రెజీనమ్మ రిటైర్డ్ టీచర్స్ వారి 23వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మేరుగు లలిత కుమారి మరియు కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం, బయ్యారం విచారణ, లక్ష్మీ నరసయ్య, సునంద, కిషోర్, ఝాన్సీ కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు ఫాదర్ గుడిపూడి కాంతారావు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని సేవలో మరింతగా వాడబడాలని కోరుతూ గుడిపూడి బాలశౌర్య, లూర్ధమ్మ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలిపూజలో పాల్గొందాం. ప్రభు, మేము నీ దేవళమున నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటు సహోదరి సహోదరులారా, మనము 14వ ఆదివారములోకి ప్రవేశించి ఉన్నాము. ఈనాడు మనకు దేవుడు అందిస్తున్న సందేశము, సత్ప్రవర్తన కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దైవానుగ్రహమునకు పాత్రులు. సత్ప్రవర్తన కలిగిన ప్రతివారు కూడా దైవానుగ్రహమునకు పాత్రులు. వారు ఏ ప్రాంతము వారైనా, ఏ మతము వారైనా, ఏ తెగకు చెందిన వారైనా. అందువలనే అపోస్తలులు అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రజలను సత్ప్రవర్తనలోకి నడిపిస్తూ ఉన్నారు. దైవ కృపకు పాత్రలుగా చేస్తూ ఉన్నారు. దైవ సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారు. ఈనాడు క్రీస్తు ప్రభువు చెబుతున్నారు, నా కాడి సులువైనది, నన్ను వెంబడించండి. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా చెంతకు రండి, నా నుండి నేర్చుకోండి అని ప్రభువు చెబుతున్నారు. ఈనాడు ఏ విశ్వాసమైనా, ఏ మతమైనా, ఏ చట్టమైనా కూడా సామాన్య ప్రజలకు సులువుగా ఉండాలి. సామాన్య విశ్వాసులకు సులభతరముగా ఉండాలి. వారు అందులో వేళ్ళూనుకొని చక్కగా పెరిగేటట్లుగా వాళ్లకు సహకరించాలి. ఈనాడు మనం మన భారాలతో మనమే సతమతమవుతున్నామా, లేక ప్రభు చెంతకు వెళ్ళి మన భారాలను అక్కడ తీసివేసి ప్రభు యొక్క కాడిని మోస్తున్నామా అని మనం ఒకసారి చూసుకొని, ఈ దివ్య బలి పూజలో మనం చేసిన పాపాలకు పశ్చాత్తాపడి ప్రభువుని క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభు దయచూపుము, ప్రభు దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము.
సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి యందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భువినేలు మా పాలకా. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమాస్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి యందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రెపిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమాస్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి యందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలియావారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమాస్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమాస్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనెడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేయుచున్నాము. నీ రాజు ఎంత వినయాత్ముడై నీ చెంతకు వచ్చుచున్నాడో చూడుము. మొదటి పట్టణము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనములు. దేవుడైన ప్రభు ఇట్లు పలికెను, సియోను కుమారి
నీవు మిగుల సంతసింపుము. యెరూషలేము కుమారి, నీవు ఆనందనాదము చేయుము. అదిగో నీ రాజు నీ చెంతకు వచ్చుచున్నాడు. ఆయన విజయుడు, జయశీలుడై విజయము చేయును. కానీ వినయాత్ముడై గాడిద పిల్లపై ఎక్కి వచ్చును. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను ఇజ్రాయేలు నుండి రథములను, యెరూషలేము నుండి యుద్ధాశ్వములను తొలగింతును. ధనుస్సులు నాశనమగును. మీ రాజు జాతుల నడుమ శాంతిని నెలకొల్పును. ఆయన రాజ్యము సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది నుండి నేల అంచుల వరకు వ్యాపించును. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. రెండు ప్రభువును నిండు మదితో స్తుతించుదము. రెండు ప్రభువును నిండు మదితో స్తుతించుదము. కృతజ్ఞతాస్తుతులతో అతని సన్నిధిలోనికి వత్తము. సంతోషముతో కీర్తనలు పాడుచు అతనిని వినుతింతము. రెండు ప్రభువును నిండు మదితో స్తుతించుదము. రెండు ప్రభువును నిండు మదితో స్తుతించుదము. సముద్రమతనిది, అతడే దానిని చేసెను. ధరణి అతడిదే, అతడే దానిని కలిగించెను. రెండు ప్రభువును నిండు మదితో స్తుతించుదము. రెండు ప్రభువును నిండు మదితో స్తుతించుదము. రెండు శిరము వంచి అతనిని ఆరాధింతము. మనలను సృజించిన ప్రభువు ఉందట మోకరిల్లుదము. రెండు ప్రభువును నిండు మదితో స్తుతించుదము. రెండు ప్రభువును నిండు మదితో స్తుతించుదము. ఆత్మచే పాపక్రియలను మీరు నశింపచేసినచో మీరు జీవింతురు. రెండవ పట్టణము. పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందుగాక ఆత్మ యందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తును మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో, క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరములకు కూడా జీవమును వసగును. సహోదరులారా, మనము బద్ధులమైనది శరీరానుసారము జీవించుటకు కాదు. ఏలైనా మీరు శరీరానుసారులై జీవించినచో తప్పక మరణింతురు. కానీ ఆత్మచే పాపక్రియలను మీరు నశింపజేసినచో మీరు జీవింతురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ప్రేమను పంచిన ఓ ప్రభువా వినిపించయ్యా నీ వాక్యం ప్రేమను పంచిన ఓ ప్రభువా వినిపించయ్యా నీ వాక్యం నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25 నుండి 30 వచనముల వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము వచనములు 25 నుండి 30 వరకు. నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను. యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరూ కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరూ తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడుననియు వినమ్ర హృదయుడుననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి గాక. కలుగుగాక. భారము చేయాల్సి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నేను సాధుశీలుడను వినమ్ర హృదయుడను, నా నుండి నేర్చుకొనుడు. క్రీస్తునాథుయందు ప్రియ సహోదరి సహోదరులారా, పూర్వకాలమందు మోషే ప్రవక్త జీవించిన కాలములో మోషే యొక్క ధర్మశాస్త్రము దేవుడు ప్రసాదించినది. 10 ఆజ్ఞలతో పాటు తోరా అటువంటి ఒక దైవ శాస్త్రము, ధర్మశాస్త్రము, అందులో పలు నియమాలు ఉండేవి. ఆ ఇశ్రాయేలీయులు ఏ విధంగా వాటిని పాటించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా వాళ్ళ భక్తి కార్యాలు ఉండాలి, వాళ్ళ దైనందిన జీవితంలో ఎటువంటి మెళకువలు పాటించాలి, ఎటువంటి నియమాలు పాటించాలనేవి చక్కగా ఉండేవి. అవన్నీ ఎందుకు పెట్టారంటే, ఏ రూల్ అయినా ఎందుకు పెట్టారంటే ఒక సమాజం లేకపోతే ఒక సంఘం సజావుగా నడవడానికి. కొన్నిసార్లు ఆ రూల్సే సమాజానికి ప్రతిబంధకమైతే, కాళ్ళకి ఏంటి ఒక గుదిబండలాగా తయారైతే అప్పుడు ఆ సమాజం యొక్క బ్రతుకు విచ్ఛిన్నమవుతుంది, వాళ్ళ ఎదుగుదల మందగమనమవుతుంది. అదే విషయం ఇశ్రాయేలీయులకు కూడా జరిగింది. మొదటి కాలంలో ఒక సదుద్దేశంతో ప్రారంభింపబడినటువంటి నియమాలు, నీతి నియమాలు, మోషే ధర్మశాస్త్రం, ఇదంతా కూడా తరువాత ఏమైందంటే ఈ పాలనాధికారులు, ముఖ్యంగా ఈ మతాధికారులు, పెద్దలు, పెత్తనం చలాయించేవాళ్ళు, వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ అవసరాలకు, వాళ్ళ పరిస్థితులకు
అనుగుణంగా వారికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఈ రూల్స్ని రెట్టింపు చేశారు. మోషే ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఎక్కడ, 613 నియమాలు ఎక్కడ? ఈ 613 నియమాలు యూదులు ఇప్పటికీ కూడా వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారు. ఈ నియమాలు ఎలా ఉంటాయంటే, ఎలా పూజ చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏ వస్త్రాలు ధరించాలి, ఏ ఆహారం తినాలి, ఏ విధంగా నువ్వు పొరుగువారితో ఉండాలి, ఇంకా దైవ ఆజ్ఞలు ఏ విధంగా పాటించాలి, దశమ భాగాలు ఎలా ఇవ్వాలి, ఈ విధంగా బోల్డ్ అన్నీ ఉంటాయన్నమాట. అయితే ఆ నియమాలన్నింటినీ ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే అవి ఆచరణ యోగ్యమేనా? అందరూ వాటిని ఆచరింపగలిగినటువంటి సత్తా, కెపాసిటీ వాటిలో ఉందా అంటే కేవలం ధనికులు, ధనవంతులు, పెట్టి పుట్టిన వాళ్ళు, వాళ్ళకు మాత్రమే ఇవి ఆచరణ యోగ్యముగా ఉన్నాయి. ఉదాహరణగా దశమ భాగం ఇవ్వాలి. 10 కోళ్ళుంటే 1 కోడిని ఇవ్వాలి. 10 బస్తాలు పండితే 1 బస్తా నువ్వు దేవాలయానికి ఇవ్వాలి. బస్తాయే పండినప్పుడు ఏం చేయాలి? ఉన్నవాళ్ళు బాగానే పెడతారండి, లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అయినా కానీ వాళ్ళని పీల్చి పిండి పిప్పి చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కూడా వాడి నుంచి లాగేవాళ్ళు, గుంజేవాళ్ళు, వాళ్ళని చెరుకు రసాన్ని పీల్చి పిప్పి చేసినట్లుగా యోధా సమాజము పేదలను పాపం నాశనం చేసేది. ఇంకా ఏంటి, వాళ్ళని పీడించుకొని తినేది. ఎన్నో కష్టాలు ఉండేవి వాళ్ళకి. అలాంటప్పుడు ఈ ధనికులైనటువంటి యూద సమాజంలో ఉన్న వాళ్ళు ఈ నియమాలను పెట్టి ప్రజలకు ఒక గుదిబండల్లాగా నియమాలను, మోషే ధర్మశాస్త్రాన్ని తయారు చేశారు. యేసుక్రీస్తు ఆ కాలంలోనే జీవించాడు. యేసుక్రీస్తు కూడా పేద ప్రజల మధ్య నివసించాడు. వాళ్ళకి కలిమిలేములు అన్నీ గమనించాడు. ఏంటంటే సబ్బాతు దినం మనిషి కోసమే కానీ మనిషి సబ్బాతు కోసం కాదు. ఆకలితో ఉన్నప్పుడు దారిలో ఏవో గింజలు దొరికితే పొలంలో వాటిని నలుచుకొని తిన్నారు శిష్యులు. దాన్ని చూసి యూదులు ఏమన్నారు? ఏంటి, చేతులు కడుక్కోకుండానే గింజలు నలుచుకొని తిన్నారు? ఎవరైనా శనగపప్పులు తిన్న తర్వాత చేతులు కడుక్కుంటారండి? అదేదో బిర్యానీ తిన్న తర్వాత చేతులు కడుక్కున్నట్టు చేతులు కడుక్కోవడం అవసరమా? శనగపప్పు, వేరుశనగపప్పు అదేమన్నా తిన్నప్పుడు. కానీ ఈ యూదులు ఏం చేస్తున్నారు? ఏదన్నా తినే ముందు చేతులు శుభ్రపరచుకోలేదు వాళ్ళు అని అదొక ఏంటి భూతద్దంలో చూపించి మీ శిష్యులు మోసే ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు అని చెప్పినడుగు యేసు ప్రభువు ఒళ్ళు మండింది. మరి పిచ్చోళ్ళలారా, మీరంతా హృదయాన్ని చూచట్లేదు. దేవుడు ఏం చూస్తాడు? నీ బాహ్య ఇవన్నీ చూస్తాడా? సామువేలు ప్రవక్త దావీదు మహారాజుని, ఇశ్రాయేలీయులకు ఒక రాజుని ఎన్నుకొనడానికి వెళ్ళినప్పుడు ఈషాయి చెందినటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా పెద్ద గండరలాగా యుద్ధ వీరుల్లాగా ఉన్నారు. మొదట ఉన్న పెద్దవాళ్ళంతా. సమూయేలు ప్రవక్త పెద్దవాడిని రాజుగా చేయాలనుకున్నాడు. ఎందుకంటే యుద్ధ వీరులాగా ఉన్నాడు, అసలు సిసలైన రాజులాగా. పెద్దవాడు కాదు, రెండోవాడు కాదు, మూడోవాడు కాదు. చివరికి గొర్రెలు కాచుకునేటువంటి చిన్న కొడుకైన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త కూడా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఏంటి, పోయి గొర్రెలు కాచుకునేవాడిని రాజుగా చేయడం అంటే? అప్పుడు దేవుడు ఒక మంచి మాట అంటాడు. నరులు బాహ్యాన్ని చూస్తారు, బాహ్య వేషధారణను, బాహ్య ప్రవర్తనను చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని చూచేవాడు దేవుడు. నీ హృదయంలో నువ్వు ఎలా శుద్ధిగా ఉన్నావా, లేదా మకిలి పట్టిపోయి ఉన్నావా అని దేవుడు చూస్తాడు. దానికి తగ్గట్టుగా బహుమానం ఇస్తాడు. అందుకని ఇగ్నేషియస్ లోయోలా గారు కూడా ఏమంటారంటే, ప్రార్థన అంటే నువ్వు తలంపులో ఆలోచనలు అవన్నీ పెట్టుకోకు, దేవుడితో ప్రేమగా ఉండు చాలు. ఏం మాట్లాడిపోయినా చాలు, ప్రేమగా అలా కూర్చుంటే దేవుడు దాన్ని చూసి ఆశీర్వదిస్తాడు. నీకు సంతోషానుభూతిని ఇస్తాడు, ఆనందానుభూతిని ఇస్తాడు, పవిత్రాత్మను దయచేస్తాడని ఇగ్నేషియస్ లోయోలా గారు అంటూ ఉంటారు. ఆనాడు క్రీస్తు ప్రభు పరిసయ్యులు శిష్యులను తప్పుపడుతున్నప్పుడు లా పాయింట్లు తీస్తాడు. అలాంటప్పుడు
దావీదు మహారాజు దేవాలయంలోకి తన అనుచరులతో ఆకలిగా ఉన్నప్పుడు వెళ్ళి దేవాలయంలో కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే తినవలసినటువంటి సముఖపు రొట్టెలను తినలేదా అని ఒక లాపాయింట్ తీస్తాడు. అంటే దావీదు వీళ్ళని సమర్థిస్తూ వాళ్ళని తప్పుపడతామని కాదు. క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడంటే బాహ్యాచారాలు ఇవన్నీ కూడా బయట నుంచి వచ్చే మనిషిని అపవిత్రం చేయవు, లోపల నుంచి వచ్చేయే మనిషిని అపవిత్రం చేస్తాయి. పరిసయ్యులు వీళ్ళంతా ఎలా ఉంటారంటే వాళ్ళ డ్రెస్సులు ఎన్ని ఎలా ఉంటాయి, ఒక టోపీ పెట్టుకుంటారు, ఇంకా ఏంటి ఒక నడుముకు దట్టీలు ఉంటాయి. నడుముకు దట్టీలు అంటే అక్కడ వాళ్ళ మతానికి సంబంధించినటువంటి కొన్ని సింబల్స్ ఉంటాయి అన్నమాట. కాకపోతే అవి ఇంకొంచెం ఫ్యాషనబుల్గా ఫ్యాషన్ పీసిరేగేటట్టు వాళ్ళు ఇంకొంచెం పెద్ద పట్టీలు పెట్టుకునేవాడు డబ్బులు ఉన్నవాళ్ళు. అంతేనండి, జుట్టున్న ఎన్ని కొప్పులైనా పెట్టిద్దండి. పిండి కొద్ది రొట్టె జుట్టు కొద్ది కొప్పు, అంతేను కదా. పెళ్ళికి మామూలుగా డీసెంట్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. కానీ కొంతమంది ఎలా వస్తారు, ఆ వస్త్రాలు అవన్నీ కూడా ఆర్భాటాలు ఇవన్నీ కూడా దేవుడు చూడు. వాళ్ళ మనసు ఎలా ఉంది అనేది మాత్రమే దేవుడికి చూస్తాడు. ఈ యూదులు ఈ విధంగా ఆడంబరంగా ప్రార్థనలు చేసేవాళ్ళు. ఆ వీధి అంచులు నిలబడి పెద్దగా టఫిల్లా అంటే దైవస్థుతి ప్రార్థనలు, వాళ్ళంతా ఆ వీధుల బహిరంగంగా సెంటర్లో ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది ప్రార్థనలు చేస్తుంటారండి. మంచి వాళ్ళ భాషా ప్రావీణ్యం అంతా కూడా, ఆ ససపిషలంతా కూడా వాళ్ళ ప్రార్థనలో ప్రతిఫలించేటట్లుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన దేవుడికి దూరంగా ఉంటుంది. ఎందుకంటే మాటల గేట్లో అవన్నీ చక్కగా ఉండేటట్లు ఎన్నో అడ్జెక్టివ్స్లు విశేషణాలు వాడుతూ ఉంటారన్నమాట. అలా కాకుండా నిజమైన ప్రార్థన చేసేది దేవుడికి తెలుసు. ఆ ప్రార్థన నీకు దేవుడికి మధ్యన ఎలా ఉండాలి. అందరూ చూస్తున్నారు, దానికి తగ్గట్టుగా ప్రార్థన చేయడం అనేది నువ్వు ఇతరుల కోసం చేస్తున్నావు, దేవుడికి చేస్తున్నావు ప్రార్థన. ఈ వేషధారణను యేసు ప్రభు బాగా ఖండించాడు. ఈ వేషధారణ వాళ్ళు చేసేది దీనివల్ల సమస్య ఏంటంటే పేదవాళ్ళకు కూడా అదే రూలు. నీకంటే ఉన్నది నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావు. వాళ్ళకి ఎక్కడండి దశంభాగం అందరూ ఇవ్వగలరా? ఒక అడుక్కునే ఆయన యూదుడైనా కానీ వాడికి వచ్చేదే ఒక వంతు, అందులో 10వ వంతు అంటే ఏంటి? అది అవసరమా అండి? అందువల్ల ముఖ్యంగా క్రీస్తు జీవించిన కాలంలో అనావిమ్ అనేటు ఒక జాతి ఉండేది. వాళ్ళు ఏంటంటే ఒక రకమైన సంచార జీవుల్లాగా ఉండేవాళ్ళు. వాళ్ళకి పొలం పుట్ర ఏముండేవి కాదు, పశువులు ఏముండే కాదు. ఏ రోజుకు ఆ రోజు పాపం భిక్షాటన వాటి మీద ఆధారపడి ఉండేవాడు. కానీ వాళ్ళు కూడా యూదులే కాబట్టి వాళ్ళు కూడా ఈ రూల్స్ అన్నీ పాటించాలి. నీళ్ళే లేకపోతే అది స్నానం చేసి ఎలా ప్రార్థన కూర్చుంటారండి? తాగడానికి నీళ్ళు లేనోడు ఇంకేంటి ఇది సంపూర్ణ అభ్యంగన స్నానం చేసి నువ్వు నియమం పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? అత్తకలేక అటుకులు బొక్కుతుంటే అల్లుడు వచ్చి దసరా పండగ అన్నాడంట. ఈ విధంగా ఉంటుంది. ఆ యూదులు ముఖ్యంగా మతాధికారులు వీళ్ళు పెట్టినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్. అందుకనే ఆ భారమైన కాడిని మోస్తున్నట్టుగా ప్రజల మీద భారం ఉన్నట్టుగా ప్రభువు గమనించాడు. అందుకే అంటున్నాడు, భారము చేత అలసి ఉన్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా కాడిని మోయండి, నా కాడి సులువైనది తేలికైనది. యేసు ప్రభు చూపించే కాడి ఏంటి? మోసే కాడి అంటే అది ప్రేమ కాడి. ప్రేమ ఉన్న చోట అది లెక్కలు వేయదండి. ప్రేమ ఉంటే అది ఏంటి? ఏదో ఒక ఇద్దరు మంచి మిత్రులు ఉంటాడు, కృష్ణుడను కుచేలుడు. ఆ కృష్ణుడేమో మహారాజు హోదాలో ఉన్నాడు, కుచేలుడేమో పాపం తినడానికి తిండి లేక అల్లాడిపోతూ ఉన్నాడు, భిక్షాటన అలా చేస్తూ ఉండేవాడు. చివరకు తన మిత్రుడైన కృష్ణుడిని కలిసి కొంచెం తన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవాలనే ఆశతో వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకుని వెళ్తారు కదండి. పాతకాలంలో ఉండే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఏదో ఒకటి తినేవి తీసుకెళ్ళాలని. భగవంతుడిని దర్శించేటప్పుడు ఫలమో పత్రమో తోయదమో అంటే ఆ ఫలం కానీ ఒక పత్రం కానీ లేకపోతే నీళ్లు కానీ ఏదోటి కానీ కానుక తీసుకువెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా వస్తున్నారు? ముఖ్యంగా మన కథోలిక గుడుల్లో ఏం లేదు, ఆ చేతులు ఊపుకుంటూ వచ్చేస్తున్నారు. చేతిలో బైబిల్ కూడా తీసుకురావడం కొంతమందికి బరువుగా అనిపించవచ్చు, నామోషిగా అనిపించవచ్చు. చందాలు కూడా వేస్తున్నారో లేదో తెలియదు అన్నమాట.
ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఆ కుచేలుడు తనకున్న దాంట్లో ముక్కిపోయిన అటుకులు కొన్ని తీసుకువెళ్తాడు. ముక్కిపోయిన అటుకులు తీసుకువెళ్ళినప్పుడు ఆ రాజప్రసాదంలో ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురవుతారు. ఏంటి, రాజుగారికి ముక్కిపోయిన అటుకుల? కానీ అతడు ప్రాణమిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు. ఆ స్నేహబంధం ఆ రాజుకు తెలుసు. అందువల్ల ఆ కృష్ణుడు ఏం చేశాడంటే ఆ అటుకుల్ని ఆప్యాయంగా ప్రేమగా ఆరగించాడు, సంతోషించాడు. అక్కడ తీసుకొచ్చినటువంటి ప్రేమను చూశాడు కానీ తీసుకొచ్చిన దాన్ని చూడలేదు. క్రీస్తు ప్రభువు చెప్పేటటువంటి కాడి అది అంత సులువైనదేమి కాదు. ఈ ప్రేమ కాడి అనేది కొంచెం కష్టమైనదే, క్లిష్టమైనదే. మన మిషనరీలు, ప్రేషితులు వీళ్ళందరూ కూడా ఈ కాడిని మోశారు. చివరికి ఏమైంది వాళ్ళ గతి? పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు ఎక్కడో ఐరోపా ఖండంలో ఉండి ప్యారిస్ విశ్వవిద్యాలయంలో గొప్ప ఛాంపియన్గా, గొప్ప ప్రొఫెసర్గా పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు గడించాడు. కానీ ఆయన 46వ సంవత్సరంలోనే దేశం మొత్తం ఏది భారతదేశానికి వచ్చి ఆ సముద్ర తీర ప్రాంతంలో, పశ్చిమ తీర ప్రాంతం నుంచి తూర్పు తీర ప్రాంతం దాకా వచ్చి పాపం తినడానికి తిండి లేక, ఏంటి ఆ శత్రువులు వీళ్ళ దాడుల నుంచి తప్పించుకుంటూ చివరికి దిక్కు మొక్కు లేక ఆ చైనా దగ్గరలో ఉన్న ద్వీపంలో సముద్రం ఒడ్డున పాపం వైద్య సహాయం లేకుండా చచ్చిపోయాడు. కానీ ఆయన చేసిన సేవ ఎంత ఉత్కృష్టమైనది, ఆయన మరణం ఎంత ధన్యమైనది. అది క్రీస్తు ప్రభు మోసేటటువంటి కాడి. ఇప్పుడు చాలామంది ఫాదర్లు, సిస్టర్లు ఉంటారు. కొంతమంది కొన్ని సభలకు చెందినటువంటి సిస్టర్లు కానీ ఫాదర్లు కానీ ఎంత వినమ్రంగా ఉంటారు, ఎంత సాధారణంగా సాదాసీదాగా ఉంటారు. ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయండి. కానీ విజయవాడలో నాకు తెలిసిన కొంతమంది మదర్ తెరేసా సిస్టర్స్ని కనుక్కుంటే వాళ్ళకి ఎండల్లో ఫ్యాన్లు కూడా ఉండవంట. ఒక ఫ్యాన్ లేకుండా విజయవాడలో ఎండాకాలం గడపటం అంటే అది ప్రత్యక్ష నరకంతో సమానంలాగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ అలా జీవిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. చుట్టూ 1000 ఏసులు పెట్టుకొని కూడా అభద్రతా భావంతో, అశాంతితో రగిలిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈనాడు ప్రభువు మనల్ని పిలుస్తున్నాడు. నువ్వు ఏ కాడిని మోస్తున్నావు? కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడే కాడిని పట్టుకుని అల్లాడిపోతున్నావు, ఆకులు మేస్తున్నావా? అనవసరంగా నువ్వు పాపభారాన్ని మోసుకుంటూ ఇతరులకు అన్యాయం చేస్తూ సంపదను దోచుకుంటూ దాచిపెట్టుకుంటూ దాని మీద కూర్చుంటున్నావా? అది నీది కాదు. నీకు అవసరమైనంత వరకు నువ్వు వాడుకోవాలి, అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి. అందువలన క్రీస్తు ప్రభు ఈరోజు చెబుతున్నాడు, మనకున్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్ కానీ అదేంటి సమాజంలో కానీ లేకపోతే మన గుడిలో కానీ బడిలో కానీ ఏవైనా కానీ అందరికీ అనుసరణీయంగా ఉండాలి, ఆచరణ యోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా పేదవారికి, సామాన్యులకు ఆచరణ యోగ్యంగా ఉండాలి. ద్వితీయ వాటికన్ సభ 1960 ఆ ప్రాంతంలో జరిగింది. అంతకుముందు ఎలా ఉండేదంటే పరిస్థితి, దైవార్చన అంతా కూడా వేరే భాషలో ఉండేది, పరాయి భాషలో ఉండేది, లతీను భాషలో ఉండేది. చదువు ఏమీ లేని నిరక్షరాస్యులు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే అదేమీ అర్థం కాకుండా పాపం ఆ దైవార్చనలో లోతుగా సత్యాలను తెలుసుకోలేకుండా బాహ్యంగానే వాళ్ళు దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు, ఒక రకమైన గుడ్డి భక్తిని ప్రదర్శించేవాళ్ళు. కానీ అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిషప్లు వీళ్ళందరూ కూడా, కార్డినల్స్ వీళ్ళందరూ కూడా అక్కడ సమావేశమై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. విశ్వాసం అనేది అందరికీ అర్థం కావాలి, అర్థం కాకపోతే అది వ్యర్థమవుతుంది. విశ్వాస సత్యాలు, దైవార్చన అందరూ కూడా పాల్గొనేటట్లు ఉంటే అది సంపూర్ణమవుతుంది అని చెప్పారు. అప్పుడు ప్రాంతీయ భాషల్లో దైవార్చన ఉండాలనే నియమం అప్పుడే వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళ ప్రాంతీయ భాషల్లో పాటలు కానీ, పూజ ప్రార్థనలు కానీ, ఆరాధన కానీ ఉంది. ఎంత అద్భుతమైనటువంటి మార్పు అది. ప్రజలకు మతం అనేది, దైవార్చన అనేది ఒక కాడిలాగా కాకుండా సులువుగా అయింది. అందువలన ఎక్కువ మంది ప్రజలు దైవానికి దగ్గరగా చేర్చగలిగారు, దేవుడితో ఎక్కువగా ఆత్మీయ అనుభవాన్ని పొందగలుగుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎలా ఉన్నాం? అలనాడు పరిసయ్యులు ఇతరుల సామాన్యుల మీద బరువు పెట్టేటటువంటి వారిగా ఉన్నామా?
లేకపోతే ఇతరుల యొక్క బరువులను కొద్ది గొప్ప తీసివేసి వారికి ఊరటను ప్రశాంతతను ఇచ్చేవారిలాగా ఉన్నామా అని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మనలో కొంతమంది పెద్ద పెద్ద పదవుల్లో ఉండవచ్చు, స్కూల్స్కు కాలేజెస్కి లేకపోతే ఏదైనా సంఘానికి ప్రతినిధులుగా ఉండొచ్చు. ఆ రూల్స్ ఎలా ఉన్నాయి, ఆ నియమాలు ఎలా ఉన్నాయి, సామాన్యులకు పెనుభారంగా ఉన్నాయా లేకపోతే సులభతరంగా ఉన్నాయా? ఇంకొకటి, ప్రభు ఏం చేశాడంటే ఈ వేషధారణను ఖండించాడు. హిపోక్రసీ. ప్రజలు ఏం చేస్తారంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి అంటూ ఉంటారు. అలా కాకుండా పారదర్శకంగా ఉండాలి అని ప్రభు అంటూ ఉన్నారు. ప్రభుకి చాలాసార్లు కోపం వచ్చింది, ఒళ్ళు మండింది. ఎందుకంటే పాపం సబ్బాతు దినమునప్పుడు ప్రభువు పాపం గుడ్డోళ్ళని స్వస్థపరిచాడు, లేక ఊచ చేయగల వాళ్ళని స్వస్థపరిచారు. ఇలా అద్భుతాలు చేస్తుంటే అందులో పనే ఉంది, నువ్వు స్వస్థపడు అని ఒక మాట చెప్పడం, తాకటం, అది పెద్ద పనే. అప్పుడు పరిసయ్యులు ఆయన మీద జాస్టపోయారు. ఈయనేంటి ఇలాగా సబ్బాతు దినం నాడు ఈ విధంగా నియమాలను రద్దు చేస్తున్నాడు, శారీరక కష్టమైన పని చేస్తున్నాడు. అప్పుడు వెంటనే ప్రభువు వాళ్ళని కడిగిపడేశాడు. ఏమన్నాడు? మీ యొక్క సబ్బాతు దినం అప్పుడు మీ యొక్క పశువు కానీ ఏదైనా కానీ గోతిలో పడ్డప్పుడు తీయకుండా, అమ్మో ఈరోజు పని చేయకూడదు సబ్బాతు దినం అంటారా? నీ పిల్లోడు పడి ఏడుస్తున్నాడు. ఎవరో ఒక ఆవిడ, నీ కొడుకు బావిలో పడ్డాడంటే తాలింపు అయిపోయిన తర్వాత వస్తానన్నదంట. అలా కాకుండా ఈ సబ్బాతు అనుకొని రూల్స్ చెప్పేవాళ్ళు వాళ్ళ పశువు కానీ వాళ్ళ బిడ్డ కానీ అన్న ప్రమాదంలో ఉంటే వెంటనే పోయి రక్షిస్తారు కదా. అది మనసులో ప్రేమను గురించి కాకుండా అనవసరమైన రూల్స్తో ప్రజలకు పెనుభారాన్ని మోపుతున్నారని ప్రజలు, క్రీస్తు ప్రభు ఆ పరిసయ్యుల వేషధారణను ఖండించాడు. ఈనాడు మనం వేషధారణగా ఎలా చూపిస్తున్నాం, మనం ఎలా ఉన్నాం, మనసులో ఒకటి పెట్టుకొని బయట వేరే విధంగా ప్రవర్తిస్తున్నామా అని ఒకసారి పరిశీలించి చూసుకుందాం. ఆ దేవుడిని వేడుకుందాం. మన యొక్క పాప భారాలను, మన యొక్క మోస్తున్నటువంటి కష్టాలను, మనసులో ఉన్న గూడు కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద దిగుళ్ళనే గుదిబండలను తీసుకువచ్చి క్రీస్తు ప్రభు చెంత పెడదాం. ఓ దేవా, మేము అలసిపోయాం, మేము భారంతో కృంగిపోయాం, ఈరోజు మా భారాలను దించండి, నీ కాడిని ఎత్తుకొని ఆ ప్రేమ మార్గంలో మేము సాగిపోయేట్టుగా చేయండి అని ప్రత్యేకంగా వేడుకుందాం. ఆ ఆత్మదేవుణ్ణి కూడా వేడుకుందాం. ఓ దేవా, అలలు రేగిన కడలిలాగా ఉన్న మా హృదయాలను తాకండి. ఇంకా గాలివానలో చిక్కుకున్నటువంటి మా దీనమదిని, దీపంలాగా ఉన్న మా దీనమదిని మీరు చెంతకు వచ్చి దాన్ని వెలిగింపు చేయండి అని ప్రత్యేకంగా వేడుకున్నాం. మన యొక్క విశ్వాస ప్రమాణాన్ని మనం ఒకసారి చెప్పుకుందాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తిగల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజదేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడినవాడు కాడు, పితతో నేక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తమును సృష్టింపబడెను. మానవులమగు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకం నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియ ద్వారా శరీరమును ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రు నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతయునైన పవిత్రాత్మను విశ్వసించున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలు పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు.
ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనం నొసగు ఒకే జ్ఞానస్థానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని రాజ్యము నేల అంచుల వరకు వ్యాపించునని వాక్యము సెలవిచ్చుచున్నది. కావున ఈ విశాల దేవుని రాజ్యంలో మనందరికీ స్థానం కల్పించమని, అందుకుగాను మనం చేసే ప్రయత్నాలను దీవించమని ప్రభుని నిండు మనసుతో ప్రార్థించుకుందాం. సర్వకాలములకు అధిపతి అయిన ఓ తండ్రి, విశ్వశ్రీ సభను విశ్వాసంలో నడుపు బరువు బాధ్యతను మోయచు అందరికీ ఆదర్శప్రాయుడైన మా లియో జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, వాక్య పరిచర్య చేయుచున్న బిడలందరినీ మీ దైవ జ్ఞానం దైవ ప్రేమలో నింపి ప్రభు వాక్యమును చక్కగా బోధించు వరమును వారికి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల లోకములకు శాంతి నొసుగు ఓ దేవా, ఇదిగో మీ రాజు మీ చెంతకు వచ్చుచున్నాడు. వినయాత్ముడనై గాడిద పిల్లపై ఎక్కి వచ్చును అని జకర్యా ప్రవక్త ప్రవచించినట్లు మన ప్రభువు జయశీలుడై శాంతిదూతగా మరియ తల్లి గర్భాన పవిత్రాత్మ ప్రభావంతో ఉద్భవించారు. శాంతి కారకుడైన ప్రభుని, మన సర్వ సృష్టిని, సర్వ మానవాళిని, మన శ్రీసభను, అందలి కుటుంబములన్నింటినీ నిండు శాంతి సమాధానములతో, అన్యోన్య ప్రేమలతో, పరస్పర నమ్మకంతో దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మహోన్నతుడవైన ఓ దేవా, భారముచే అలసి సొలసిన జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదనని ప్రభు వాగ్దానాన్ని విశ్వసించి ఎన్నో పర్యాయములు మనం ప్రార్థించి ఎన్నో మేలులు ఉపకారములు పొందియున్నాము. అందుకుగాను మేము మీకు వేలాది వందనములు సమర్పిస్తున్నాము. ఇంకను మమ్మ పీడిస్తున్న మా సమస్యలు, ఇబ్బందులు, బాధలను తొలగించి మా కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో శాంతి, మనోనిబ్బరము, సంతోషమును కలుగు చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వ సృష్టికర్తవైన ఓ దేవా, మట్టి నుండి పుట్టిన మేమంతా తిరిగి మట్టిలో కలిసిపోవాలనే జీవన సత్యాన్ని గుర్తించుకుని పాపము చేయకుండా పుణ్య మార్గంలో నడిచే విశ్వాసులుగా మమ్ము రూపొందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, రక్షణను వివేకవంతులకు మరుగుపరచి పసిబిడ్డలైన మాకు బయలుపరచినందులకు మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము. మీ రక్షణలో ఎదగటానికి మాకు కావలసిన వినయ విధేయతలను, సాధుశీలతను, నిండు విశ్వాసమును మాకందరికీ దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. వినయపూరిత స్తుతి గాన ధూపము, పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయవడిగా హృదిని ప్రభువు చేరగా. ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును, సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించు ఈ బలి
సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మత్స్యమానవునికి సాయము చేయుకుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతియేగాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా ఉండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకుంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున
హోసానా మహోన్నతమున హోసానా ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఒక్క కోరికే కోరుకుమంటే ఒకే ఒక్క వరమే ఏరుకుమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే తీరుకోమంటే చాలంట కృప
కృపగలని దివ్య సత్ప్రసాదం చాలు చాలంట నీ దివ్యాహారం చాలంట కృపగలని దివ్య సత్ప్రసాదం చాలు చాలంట నీ దివ్యాహారం ఒక్క కోరికే కోరుకుమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే తీసుకోండి మీరు ఇది నా శరీరమని స్మరించండి గాయపడిన నా దేహాన్ని తీసుకోండి మీరు ఇది నా శరీరమని స్మరించండి గాయపడి నా దేహాన్ని ఆరగించెదా ఆనందించెదా ఆరగించెదా ఆనందించెదా ఒక్క ఆశగా ఆరాధించెదా అనుసరించెదా నా జీవన నేత ఆశగా ఆరాధించెదా అనుసరించెదా నా జీవననీత నిన్నే నిన్ను స్మరించెదా జీవితాంతము వరకు నిన్నే నిన్ను భుజించెదా జీవితాహారముగా ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే చాలంట కృపగలని దివ్య సత్ప్రసాదం చాలు చాలంట నీ దివ్యాహారం చాలంట కృపగలని దివ్య సత్ప్రసాదం చాలు చాలంట నీ దివ్యాహారం పునీత ఇనేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళే క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. 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 తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి. తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి. పిలుచుచున్నాడు పిలుచుచున్నాడు